స్వర్ణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం నిడమరు మండలం పెదనిండ్ర కొలంలో ఉన్న విజయ్ గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్లి వాళ్ళ పూజా విధానం చూసేద్దాం పదండి. విజయ్ గారు, శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి అని చెప్పి మీ ఇంటికి BC అని ఇన్వైట్ చేసేసారు. వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? అయితే వచ్చేసాం. మీరు పిలవడం, మీరు రాకుండా ఉండడమా చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ లో క్యాషియర్ గా చేసేవారండి, రిటైర్ అయ్యారు. ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబునండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప ఏమో మ్యారేజ్ అయిపోయిందండి. మనవరాలు కూడా. తినా పాప? ఓకే ఓకే, హాయ్. బాబు ఏమో మెడిసిన్ అండి, ఇలా చేపల మెడిసిన్ చేస్తాడు. ఊర్లోనే ఉంటారా? ఊర్లోనే. ఓకే. బీటెక్ అయ్యింది, జాబ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పి. అంటే అమ్మ నాన్నల దగ్గర ఉండడం ఇష్టమేమో. అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వదిలిపెట్టి వెళ్ళడం, ఒక్కగానొక్క కొడుకు మళ్ళీ. ఓకే, మీ దగ్గరే ఉండాలి, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి పంపించేశారు. కూతురు పంపిస్తారండి, పంపిస్తారు. కోడలు తెచ్చుకుంటారు కూతురులా చూసుకోవడానికి. ఓకే అండి, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? దేవుడి బుక్స్ అయ్యి చదువుకుంటారు. కొంచెం డివోషనల్ ఎక్కువ, మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? అమ్మాయికి నేర్పించారా పూజలు? వంటలు చేస్తుందా? బాగా చేస్తుందండి. మీకన్నానా? 10 years అప్పుడే వంట వచ్చండి. అబ్బా, అంటే అప్పటి నుంచి మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేసిందా? అంటే అన్ని వండి పెట్టడం, ప్రయోగాలు చేయడం మీ మీద. ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయాక ఆయనకి మంచిగానే వండి పెట్టుకుంటుందేమో. ఒక 25 మంది 30 మంది వచ్చినా కూడా టెన్షన్ పడదండి, వండి పెట్టేస్తుంది. వండి పెడతావు, బయట తీసుకొస్తా. అంటే అమ్మలు ఎప్పుడు పొగుడుతూ ఉంటారు కదా. అన్నిట్లో కూడా బాగా వస్తుంది వచ్చింది. అవునా? ఓకే అండి. ఇంకా సాంగ్స్ పాడుతూ ఉంటారా? కొంచెం అండి. కొంచెం, అదే కొంచెం పాడతారా మా కోసం? ఓకే అండి, పాడండి. మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు. మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు. 5 ప్రాణములే 5వ తనము, పసుపు కుంకుమ పడతికి సిరులు. సిగలో పువ్వులు వగలంట, కనుల కాటుక కళ అంట, చేతికి గాజులు సిరులంట, నుదుట కుంకుమే బ్రతుకంట, నుదుట కుంకుమే బ్రతుకంట. మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు. ఇల్లు అన్నది గృహలక్ష్మి, తల్లి అయినది సంతాన లక్ష్మి, మగని మనసులో మహాలక్ష్మి, సంసారానికి సౌభాగ్యలక్ష్మి. మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరి మంగళ హారతులు. చాలా బాగా పాడారండి. అంటే డౌట్ గా పాడతానండి అన్నారు కానీ బాగా పాడారు. అంటే స్పెషల్లీ వరలక్ష్మి దేవి సాంగ్ ఇది కదా. అంటే
అంటే నేను పాట పాడితే మా పిల్లలిద్దరు పారిపోవాలంట. లేదండి, అస్సలు అలా లేదు, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? ఇవిడే మా మరదలండి. నమస్తే. మా అమ్మగారండి. ఓకే, నమస్తే. మా అమ్మాయి చెప్పాను కదండి. మీ అమ్మాయి. మేము వెళ్ళి పక్కన ఉండేవాడు అండి. ఓకే అండి. ఈవిడ ఫ్రెండ్ అండి. ఈవిడికి నేను ఫోన్ చేయగానే ఏదో టూర్ పెట్టేసారు, ఈవిడని ఫోన్ ఇస్తుంది. మీరు గ్యాదరింగ్స్ ఎక్కువ కలుస్తూ ఉంటారా? బాగా ఎక్కువ అండి, అన్ని చోట్లకి కలిసి వెళ్తుంటాము. అచ్చా, ఓకే. మా ఇంట్లో కూడా అద్దెకుంటారు. అవునా? ఓకే. కానీ మా కాళ్ళండి. నమస్తే అండి. ఓకే అండి, ఒకసారి ఆవిడకి ఇచ్చేస్తారా? పరిచయాలు చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటండి? నా పేరు గీత అండి. గీత గారు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఇద్దరు బాబు. చిన్న బాబుతోటే సరిపోతుందండి. హౌస్ వైఫేనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు హోమ్ మేకర్ ఇంకా. ఓకే. ఇది కూడా జాబే, పిల్లలతో పిల్లలు చూసుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్. జాబ్ అన్నా ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. ఓకే. మా కోసం వచ్చారా ఏంటి ఇప్పుడు? అవునండి, మా వదిన గారు పిలిచారన్నమాట. అవునా? మన ఇంటికి అదేంటి BCN వాళ్ళు వస్తున్నారు, రావాలి అని చెప్పి పిలిచారండి. అందుకని మీకోసమే వచ్చాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? బాబు పేరేంటి? పెద్ద బాబు పేరు హితేష్ అండి. హితేష్. చిన్న బాబు పేరు లిత్విక్ అండి. లిత్విక్. హాయ్ లిత్విక్. ఎందుకు అలా చూస్తున్నావు కోపంగా? అదిగో నవ్వాడు. ఓకే. పెద్ద బాబుకి తర్వాత స్కూల్ నుంచి వచ్చాక భగవద్గీత అవన్నీ నేర్పిస్తూ ఉంటానండి. మ్యూజిక్ అది ఒకటి అంటే మీరే నేర్పిస్తూ ఉంటారా? భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, సో నేను తనకి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. అంటే అసలు భగవద్గీత నేర్పించాలి బాబుకి అని మీకు థాట్ ఎలా వచ్చింది? అంటే మీకు ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? యాక్చువల్లీ మా మదర్ కొంచెం డివోషనల్ అండి, మా నాన్నమ్మ గారు వాళ్ళందరూ కూడా, మా అత్తయ్య గారు కూడా. సో మాకు అది అలా కంటిన్యూ అయిపోయిందండి. ఇప్పుడు మన ప్రెసెంట్ మన వరకు ఓకే అండి, కొంచెమైనా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, సో వాళ్ళకి మన వాల్యూస్ అన్ని తెలియాలి. దట్టు మా బాబు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపాలి కదా. ఈవెన్ అన్ని పూజలు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. నాతో పాటు కూర్చుని పూజ చేస్తాడు. ఈవెన్ నేను పూజ చేయకపోయినా సరే పూజ చేయాలని చెప్పి చేస్తాడు. నువ్వు మాట్లాడతావా మైక్ లో? మా బాబుకి ఆల్మోస్ట్ ఒక 10 అధ్యాయాలు వచ్చండి భగవద్గీతలోనా. ఒక్కసారి మా కోసం ఒక శ్లోకం చెప్పిస్తారా? 12th అధ్యాయం ఫస్ట్ నేర్పిస్తారండి, అది ఓకే అండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయో మే మాం ते मे युक्ततमो मतः. एत्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. एतु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम 12ोऽध्यायः. చాలా బాగా పాడారండి. అంటే చాలా బాగా గుర్తించుకోవడం, ఆ ప్రతి పదం కూడా చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. బాబుకి ఎన్నో ఇయర్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేశారండి?
బాబుకి 1.5 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ ఒక 10 అధ్యాయస్ వచ్చాయి. ఈవెన్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటాడు, సాంగ్స్ కూడా పాడతాడు. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరేంటండి? కృష్ణవేణి గారు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. ఓకే, ఏం చేస్తున్నారు? పెద్ద అమ్మాయి వ్యాపారం అండి, చిన్న ఆవిడగారేమో జాబ్. పెద్ద అబ్బాయి వ్యాపారం, చిన్న అబ్బాయి జాబ్ అండి. ఇద్దరు వ్యాపారాలు, ఇద్దరు జాబ్లు. ఇంతకీ ఈవిడ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి? చిన్న అమ్మాయి. జాబా ఈవిడ? ఆహా, మీ పిల్లల గురించి అడుగుతున్నారు, మీ అల్లుల గురించి చెప్తున్నారు మీరు. అదే పిల్లలన్నా అల్లుళ్ళు ఒకటే కదా, అలా చెప్తున్నారా? ఓకే అండి. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారండి? కాలక్షేపం చేస్తూ ఉంటారా? అదే ఖాళీ టైంలో ఏం చేస్తారు? కాలక్షేపం చేస్తారు. అదే ఎలా కాలక్షేపం చేస్తారు? గుడికి వెళ్తూ ఉంటారు, యాత్రలకు వెళ్తూ ఉంటారా? ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఏదో చేస్తామండి. పూజలు బాగా చేస్తారా? మనవరాలకు నేర్పించారా పూజలు? బాగా చేస్తూ ఉంటుందా? మనవరాలు వంట బాగా చేస్తుంటారా? మీరు నేర్చుకుంటున్నారు? అంటే కొత్త వంటకాలా? అమ్మ వాళ్ళు చేసే నచ్చవా మీకు? అమ్మమ్మ వాళ్ళది మా చిన్నప్పుడు స్వీట్స్ అవి ఉంటాయి కదా అన్నమాట. ఈ ఊర్లో వాడిది చాలా ఫేమస్. అవునా? స్వీట్ షాప్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరేంటండి? జ్యోతి అండి. జ్యోతి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఓకే, పిల్లలు? ఇద్దరు అండి, ఒక పాప ఒక బాబు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫెర్టిలైజర్ షాప్ అండి. ఓకే, ఎక్కడండి మీది? ఎండగండి, భీమవరం దగ్గర. ఓకే. సో నేను హోమ్ మేకరే. ఎప్పుడైనా మా హస్బెండ్ కి హెల్ప్ కావాలంటే వెళ్ళి చేస్తారు. కావాలి అని అడిగితేనే అడిగించుకుని అదే అడిగించుకుని వెళ్తారు. మనకి చీర కావాలంటే మనం అడిగితేనే కదా కొనేది. అవును. సో వాళ్ళు కూడా హెల్ప్ కావాలని అంటాం, వాళ్ళు అడిగితే. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మీ హస్బెండ్ పాపం అనిపిస్తుంది, ఎందుకంటే మాట్లాడనివ్వట్లేదు కదా, అసలు ఒక్క డైలాగ్ కూడా వేయనివ్వట్లేదు. అదే నేర్చుకుంటాం. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ ఇంకా ఉండదు అనుకోండి, ఇంకా పిల్లలతో సరిపోతుందా? ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారండి. సో నేను ఏమైనా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. కొత్తగా ఇంకెంత నేర్చుకోవాలి? అంటే మీకు అన్ని వచ్చు కదా. రాని చాలా ఉన్నాయి. అవి చెప్పారు కదా, కొత్త వంటకాలు అవి చెప్పారుగా మీరే. అమ్మమ్మలు మమ్మీస్ ఎప్పుడు కూడా మన గురించి మంచిగా చెప్తారు. అవును, వాళ్ళు చెప్పేదానికన్నా మనం ఇంకా గ్రేట్ గా ఉండాలని కోరుకుంటాం. అవునవునవును. ఓకే, మీ అమ్మ వాళ్ళ ఊరు. ఓకే, ఇప్పుడు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటండి? ఏమీ లేదండి, ఎక్కడైనా మనం ఏదనుకుంటే అది జరుగుతుంది, అక్కడ కూడా మనం ఏమనుకుంటే జరిగిపోతుంది. ఏమనుకుంటే అది జరుగుద్ది అంట లేదు. అక్కడ కూడా మా హస్బెండ్ కి, మా మావయ్య గారు వాళ్ళకి 20 years కి పుట్టారు మా అబ్బాయి, మా హస్బెండ్. సో చాలా గారంగా చూస్తారు. మా హస్బెండ్ ఎంత గారంగా చూసుకుంటారు, నన్ను కూడా అంతదిగా చూసుకుంటారు. అదృష్టవంతులు అయితే. ఏది కావాలన్నా వెంటనే తీసుకొస్తారు, బాగా చేస్తారు. మాట నెగ్గించుకుంటున్నారు మీరు. నెగ్గేలా చేస్తున్నారు వాళ్ళు, నెగ్గించేలా ఉండడం కాదు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా దాన్ని నిలబెడుతున్నాను. ఓకే, ఇంకా మీ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా అత్తయ్య గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. మా అత్తయ్య గారు శుక్రవారమే పుట్టారు, మా ఆడపడుచు శుక్రవారమే పుట్టారు, నేను శుక్రవారమే, మా అమ్మాయి కూడా శుక్రవారమే. అందరూ శుక్రవారం మహాలక్ష్మి అందరూ కూడా మా ఇంట్లోనే ఉంటారు. అచ్చా. నేను మా అమ్మాయికి డెలివరీ అప్పుడు కూడా నేను అలా అనుకున్నాను, మా అమ్మాయి శుక్రవారం పుట్టాలి, శుక్రవారం పుట్టాలి. అమ్మాయి పుట్టాలి అనుకున్నారు. దానికి మా మావయ్య గారు అయితే ఎవరైనా కోరిక కోరుకున్నాక తీర్చుతారు కదా మొక్కు, మా మావయ్య గారు ముందెళ్ళి మొక్కు తీర్చేసుకున్నారు అమ్మాయి పుట్టాలని చెప్పి. చాలా ఇష్టం మా మావయ్య గారికి అమ్మాయిలు. అవునా? సరేనండి. ఓకే అండి. మీరండి? అనురాధ గారు. అప్పట్లోనే మంచి పేరు పెట్టారు. అను అని పిలుస్తారు మిమ్మల్ని, రాధా అని పిలుస్తారు? రాధా. మరి కృష్ణుడు? మీ హస్బెండ్ పేరేంటి? మరి గంగారావు ఎందుకు చేసుకున్నారు? ఓకే, ఏం చేస్తూ ఉంటారండి ఆయన? బిజినెస్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఏం చేస్తున్నారు? ఇద్దరు సాఫ్ట్వేర్. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి? మనవరాళ్ళు మనవాళ్ళు వచ్చారా? అమెరికా పంపేశారు. ఇక్కడ మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? కిట్టి పార్టీలకి అవి వస్తూ ఉంటారా? అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కూడా గీత. మీ
మీ పేరు కూడా గీత. ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను స్కూల్లో చేస్తాను. ఓకే. టీచ్ చేస్తారా? టీచింగ్ చేస్తూ ఉంటారా? చేస్తాను. హెడ్ మాస్టరా? అయ్య బాబోయ్. అంటే పిల్లల్ని కొడుతూ ఉంటారా? అవసరమైతే కొడతారంట. అలా కొట్టే నన్ను ఇలా చేశారండి. సూపర్ అండి. ఓకే. అంటే కొంచెం తేడాగా అడిగితే నన్ను కూడా కొడతారేమో. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ టీచర్ అండి. ఓకే. టీచర్లు. పిల్లలండి? మాకు 2 బాబులండి. ఒక అబ్బాయి US లో ఉన్నాడు, చిన్న అబ్బాయి జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. ఓకే. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటే పిల్లల్ని కొట్టడమా? అదేం కాదు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే ఓకే. ఆ ఎంజాయ్మెంట్ నాకు బాగా ఇష్టం. అవునా? ఎక్కువ అవుట్డోర్స్ బయటకు వెళ్ళడం అది చాలా ఇష్టం. అది నేను భారతి గారి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాను. మేము కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి? బాగా. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి? 18లో జాయిన్ అయినప్పుడు నుంచి. 18th లో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ రెంట్కున్నాము. అప్పుడు ఆ టైంలో మా మధ్య కనెక్షన్ కొంచెం ఎక్కువైంది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాము. అది ఇలా పూజలకి కిట్టి పార్టీస్ కి కలుస్తూ ఉంటారా? దేనికైనా మీట్ అవ్వడం, ఏదైనా కావాలంటే మాట్లాడుకోవడం అలా చేస్తాము. కానీ మోస్ట్లీ నాకు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అదేనండి. ఎక్కడికి వెళ్ళినా నాకు కొంచెం చోటు ఇస్తారు, కంపల్సరీ తీసుకెళ్తారండి. నేను బాగా ఎంజాయ్ చేస్తాను వీళ్ళతో ఎక్కడికి వెళ్ళినా. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా చూసాము అంటే వీళ్ళ వల్లే చూసామండి ఈ ఊర్లో. అదేలేండి. మొన్న కూడా గానామృతం చేయించారండి, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం కూడా ఈ ఊర్లో చేయడం నాకు తెలిసి. నాకు ఎప్పటి నుంచో చూడాలనుకునేదాన్ని, కానీ ఈ రకంగా నాకు అవకాశం వచ్చింది, చూసాను. అలా చాలానండి. వీళ్ళ ద్వారా మేము చాలా చూసాము, చేసాము, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. సరే అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా ఇలా రావడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. నేను భారతి గారి ఫ్యామిలీ మొత్తానికి చెప్పాలి, వాళ్ళతో పాటు మీకు కూడా. థ్యాంక్ యూ అండి. మీ పేరు ఏంటండి? నా పేరు దివ్య. దివ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మూవీస్ చూస్తూ ఉంటామండి. ఓకే. షాపింగ్ చేసుకుంటూ ఉంటారా? షాపింగ్ చేస్తాం. మీ హస్బెండ్ తో బాగా షాపింగ్ చేయిస్తారా? పర్లేదండి. అంటే బిల్ పే చేయిస్తారు. అదే బిల్ పే చేయిస్తాను. అంటే కొంతమంది భయపడతారు కదా, అమ్మో ఆడవాళ్ళతో షాపింగ్ అంటే చాలా కష్టం అని చెప్పి. ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తాం. అంటే మీ హస్బెండ్ బాగానే చేస్తారా? వచ్చి చేస్తారు. పర్లేదు, కొనుక్కో, ఎంతసేపు చేసుకుంటా చేసుకో అంటారు. అలాగా కూర్చొని ఫోన్ అంతేనండి. ఒక్క 2 సంవత్సరాలు ఆగండి, తెలుస్తుంది మీకు. షాపింగ్ చేసి. ఓకే. విజయ్ గారు అందరిని అయితే పరిచయాలు అయితే చేసేసుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి, సరేండి. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
పూజ గారు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. ఎవరు చేశారు, మీకు ఎవరు హెల్ప్ చేశారు డెకరేషన్ చేయడానికి? మీ అమ్మాయి చేశారా? చాలా బాగా చేస్తారు. యాక్చువల్గా మనం ఎక్కడ చూస్తున్నట్లయితే అష్టలక్ష్మిని పెడుతూ ఉంటారు, ఇక్కడ 3 లక్ష్మిని పెట్టారు. అంటే ఏ పేర్లు ఏంటండి, అసలు ఎందుకు పెట్టారు ఇలా? శివపార్వతులు పెట్టామండి. శివపార్వతులు సృష్టికి మూలం కదండి, అందుకని శివపార్వతులు పెట్టాం. ఓకే. బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తాడు కాబట్టి అండి వినాయకుడిని పెట్టాము. బుద్ధి జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా సరస్వతీదేవి వస్తుందండి. సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎక్కడో చదివాను, లక్ష్మీదేవి ఉంటే సరస్వతీదేవి ఉంటుందో లేదో తెలీదు, కానీ సరస్వతీదేవి ఉంటే కంపల్సరీ లక్ష్మీదేవి వస్తుందండి కదా. సో లక్ష్మీదేవిని అలా పెట్టారు. ఓకే. లక్ష్మీదేవి కాబట్టి డబ్బులు అలా పడుతున్నట్టు పెట్టారు. ఓకే అండి. అంటే ఒకసారి మీ అమ్మాయి హెల్ప్ చేసింది కదా, ఒకసారి మీ అమ్మాయికి ఇవ్వండి మైక్. 2000 రూపీస్ నోట్స్ పెట్టారేంటండి? 2000 రూపీస్ నోట్స్ ఎక్కడ దొరికినాయి మీకు? మా హస్బెండ్ పాకెట్ మనీ కింద ఇచ్చారు. దాచేయాలని చెప్పి దాచేసా, తర్వాత అవి ఒరిజినలా? కాదు కదా, మనం ఉంచుదామా, ఎప్పుడో షాపింగ్ లో అయిపోయి. ఓకే ఓకే, కానీ బాగా పెట్టారు, బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. మన లేడీస్ కి ఏమంతాయి, జ్యువెలరీ అంతది దగ్గర మెరిసాయి కదా, అందుకని గ్లిటర్ పేపర్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఏమంతాయి, డబ్బులు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇదండి, ఇది ఎలా పెట్టారు? తాబేలు. తాబేలు మన హిందూ సంప్రదాయానికి తాబేలు మంగళప్రదం కాబట్టి తాబేలు పెట్టాం. ఆ గోమాత తెలిసిందే కదా, శుభప్రదం అని చెప్పి గోమాతను. అరటి చెట్లు అంటే ఇవి పెద్ద అరటి చెట్లు, చిన్న అరటి చెట్లు. ఏదైనా చిన్న నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి చిన్న దగ్గర పెట్టి పెద్దది వెనకాల పెట్టాం. ఓకే అండి, చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో ఇదేంటండి, అంటే జాకెట్తో చేశారు అలాగా, అంటే మోడల్ కింద చేశారు. ఓకే అండి. ఓకే అండి, ముగ్గులు వేయడం బదులు ఇవి వేసేసారు, టెక్నాలజీని యూజ్ చేశారు. ఇక్కడ కూడా పిల్లలు ఎక్కువ అయిపోయారని చెప్పి ముగ్గులు మానేసి వేసామండి. చాలా బాగుందండి. ఎంత టైం పట్టింది మీకు డెకరేషన్ చేయడానికి? నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసాను. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ అయిందా? ఒక్కళ్ళే చేశారా? అయ్యో. ఓకే అండి, అంటే ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్ డెకరేషన్స్ మీద, సో అందుకే అలా చేయగలిగారు. రొటీన్ కి భిన్నంగా చేద్దామని చెప్పి చేసాం, ట్రై చేసాం. ఓకే అండి. ఓకే అండి, ఒకసారి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారండి మీరు? చేస్తుంటాం. నైవేద్యాలు ఏమేమి పెడుతూ ఉంటారండి? పులిహార, పూరి, పరమాన్నం అవన్నీ చేస్తాం. మీ అమ్మాయికి కూడా నేర్పించారా నైవేద్యాలు? బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఓకే అండి. ఎన్నింటికి లేచారు? మార్నింగ్ 5కి అండి. 5కి లేచి ఇవన్నీ నైవేద్యాలు అవి చేసుకుని చేసాం, పూజ అది చేసుకున్నాం. ఓకే అండి. అంటే ఎన్ని రకాలు చేస్తూ ఉంటారు నైవేద్యాలు? 9 రకాలు చేస్తుంటాం. 9 రకాల పువ్వులు, పండ్లు 9 రకాలు చేస్తుంటాం లక్ష్మీ వ్రతానికి. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తూ ఉంటారు? చేస్తాం. అంటే కొంతమంది కలసం పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది 2 పెట్టుకుంటారు, కొంతమంది ఏదో ఒకటే పెట్టుకుంటారు ఆన్మ ప్రకారం. అంటే మీరు 2 పెట్టుకుంటూ ఉంటారు? 2 పెడతాం. చాలా బాగుందండి. సరే అండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దామా? సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి
నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. విజయ్ గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతం పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ బీఎం టీవీ వారి తరపు నుంచి ఒక శారీ. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు బీసీఎన్ బీఎం టీవీ వారు. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్, అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి బీఎం టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Watch it anywhere in India. All your favorite OTT apps and TV channels under one subscription. Say goodbye to multiple logins and subscriptions. Works with any existing any internet even if it's slow. Beam TV Android app. Download now. Only on Play Store. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అండి. ఈ గిఫ్ట్ వోచర్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్
మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సారీ చూద్దామండి. సారీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. చాలా బాగుంది. కలర్ చాలా రేర్ కలర్. అవునండి. మీకు ఉందా ఈ కలర్? లేదండి కలర్. లేదా? అయితే అందుకనే మీకు లేదని మేము ఇచ్చాం. షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ? చేస్తుంటామండి. వరమహాలక్ష్మి వెళ్తూ ఉంటారు? చాలా ఎక్కువ అండి వరమహాలక్ష్మి. మా అమ్మాయి పెళ్లి అంతా షాపింగ్ అంతా అక్కడేనండి. మీ అబ్బాయి ఉన్నాడు కదా నెక్స్ట్ మీ అబ్బాయి పెళ్లి కూడా? ఓకే. విజయవాడ చేసేవాడు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇంకా నెలకోసారి వెళ్తుంటామండి. అబ్బా, ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళండి. బాగా పెడుతుంటాడు. అవునా? ఓకే అండి. సో ఇదండి విజయ్ గారి ఇంట్లో ఈ రోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరో శ్రావణలక్ష్మి ఎపిసోడ్ తో రేపు మళ్ళీ కలిసి